ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఒక చక్కటి సంచలనాత్మకమైనటువంటి వివరణ అర్థానికి వచ్చేలాగా చెప్పుకొచ్చారు. కపిల్ సిబాల్ సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్‌కి వ్యతిరేకంగా రెచ్చిపోయి మాట్లాడుతున్నటువంటి వేళ, ఈ దేశంలో 4 సార్లు 4 ద్రోహాలు జరిగినాయి. నంబర్ 1 అంటే ఇతరుల అంటే విదేశీ జోక్యం కోరినటువంటి సందర్భం గురించి ప్రత్యేకించి ప్రస్తావిస్తూ 1792 సంవత్సరంలో టిప్పు సుల్తాను ఆఫ్ఘనిస్తాన్ పాలకుడైనటువంటి జమాన్ షాన్ని భారతదేశంలోకి రమ్మని పిలిచాడు. ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు కోసం రమ్మనమని పిలిచాడు. అంటే భారతదేశంలోకి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడిని జోక్యం చేసుకోమని పిలిచినటువంటోడు మొట్టమొదటిసారి విదేశీయుడు జోక్యం కోరినటువంటి టిప్పు సుల్తాన్. రెండవది 1947లో నెహ్రూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితి సాయం కోరాడు. అలాగా భారతదేశ కార్యకలాపాల్లో విదేశీయుల జోక్యానికి అధికారికంగా పిలిచాడు. 2019లో మమతా బెనర్జీ తన రాష్ట్ర వ్యవహారాల్లో ఇండియన్ సిటిజన్షిప్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బంగ్లాదేశీయులని తరిమివేయాల్సినటువంటి సందర్భంలో వాళ్ళని కాపాడడం కోసమని ఐక్యరాజ్య సమితి ఇంటర్ఫీరెన్స్ అడిగింది. అలాగా అంతర్జాతీయ జోక్యం కోరింది. వీళ్ళందరూ ఎంత దేశద్రోహులు. కపిల్ సిబాల్ ఇవాళ ఏదైతే దేశ ఆలోచన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిని డిమాండ్ చేస్తున్నాడు, విదేశీయులను అడుగుతున్నాడంటే దేశద్రోహులు వీళ్ళు అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.